ఒకసారి టీడీపీ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్తాం. వారు కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. నమస్తే డాక్టర్ ఏఎస్ రావు గారు. సో మొత్తానికి ఏంటంటే ఐటీడీపీకి సంబంధం లేదు ఈ వస్తున్న అంటే వ్యక్తిత్వ హననం అనేది. ఒకప్పుడు మీరు బాధితులు, మీ నాయకులు, మీ లీడర్స్, మీ క్యాడర్స్ కూడా బాధితులు. ఇవాళ మరి మీ ముసుగులో జరుగుతోంది అనేది బయటకు అనిపిస్తున్నమాట. మీరేమో డిజైన్ చేసుకోవట్లేదు, అది మా ముసుగు కాదు వేరే వాళ్ళ ముసుగు, మాకు సంబంధం లేదని మీరు చెప్పుకోలేకపోతున్నారు. అంటే మీరు ఇతరత్ర బిజీగా ఉండటం వల్ల చెప్పుకోలేకపోతున్నారా, లేకపోతే మీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అందులో? వాసుదేవన్ గారు, ముందు మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల పదవీ కాలంలో ఒక ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ఒక మంత్రికి కానీ ఏ పదవి లేదు, ఏ పవర్ లేదు. పదవులున్నా పవర్ లేని మంత్రులు, పవర్ లేని ఎమ్మెల్యేలు. ఆ యొక్క వ్యవహారాలని కూడా సకల శాఖ మంత్రిత్వం అంతా సజ్జల జొన్నల రాగుల వాళ్ళు మేనేజ్ చేసిండ్రు. వీళ్ళకి పనిబాటు లేదు, అధికారం చేయడం అధికార మదంతో ఇలాంటివన్నీ అసాంఘిక కార్యక్రమాలకు వాళ్ళు చేసుకుంటూ కాలయాపన చేశారు. ఇంకోటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళపై నిబంధన నెడుతుంది. మేము ఎందుకు చేస్తామండి? మాకు ఒకరి పైన ఒక వ్యక్తిగత విషయాల్లో పోయే అవసరం లేదు, ఒకరి బెడ్రూమ్లో తొంగి చూసే అవసరం కానీ దీని కదా మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దువ్వాడ శ్రీనివాస్ గారికి వాళ్ళ ఇంటి పైన వాళ్ళ ఇంట్లో సొంత కూతుర్లు భార్య ధర్నాలు చేయడము, నిరాహార దీక్షలు చేయడము, మీడియాకి ఎక్కడం అందరు చూశారు. వారికి మాధురి గారితో ఉన్నటువంటి అక్రమ సంబంధం అన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, చట్టం తను చేసుకుపోతుంది. ఎవరు వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసే సమయం కానీ అవసరం కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులకు, కూటమి పార్టీలకు ఎవరికి లేదు. ఇది వాళ్ళ వ్యక్తిగతం. ఇది కాకపోతే ఒక రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పారదర్శక ట్రాన్స్పరెన్సీగా ఉండాలా, ఆదర్శపరంగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు మనం ఒక రోల్ మోడల్గా ఉంటాం. చిన్న స్థాయి మండల స్థాయి నుంచి కూడా మనం పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఏ నాయకుడు, రాజకీయ నాయకుడు అనేవాడు ఆ యొక్క బస్తీలకు వెళ్తే అమ్మ, చెల్లి, తల్లి అని చెప్పేసి సంబోధిస్తుంటారు. ఒక రిలేషన్ ఏర్పడుతుంటుంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఒక మహిళలని, ఒక మహిళా జాతిని కించపరిచే విధంగా వ్యవహరించే వాళ్ళు రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తుందని ఆలోచించాలి. మన క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు క్యారెక్టర్ లాస్ అయిన తర్వాత ఇక నువ్వు రాజకీయాలకు పనికిరావు. ఈ వైసీపీ పార్టీలో ఒక్క నాయకుడు కాదు, అలా లెక్క పెడుతుంటే చాలామంది వెళ్తారు. వ్యక్తిగతంగా పోకూడదని చెప్తున్నాం, కానీ ఎవరికైనా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సిన చాలా అవసరం. కన్వీనియంట్గా ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు అధికారంలోకి వచ్చి 60 రోజులైంది, 7 శ్వేతపత్రాలు ఇచ్చారు. ఇంతకుముందు వైసీపీ ఏం చేసింది, వాళ్ళ బొక్కలన్నీ శాసనసభ వేదిక మీదగానే మొత్తం ప్రజలకు తెలియజెప్పేశారు. ఇక యాక్షన్లోకి దిగాలి కదా. దిగాల్సిన చోట చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంలో, కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంలో ఆయన అవినీతి గురించి మీరు మాట్లాడాలా, ఆ కేసులు ఏవో పెట్టాలి, బియ్యం అక్రమరావు నాకు అది వదిలేసి ఆయన వ్యక్తిగత జీవనంలోకి వెళ్ళటం. దువ్వాడ శ్రీనివాస్ మీద ఏమన్నా ఉంటే అంటే ఇక్కడ ఏంటంటే మీకు వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వ్యవహారం నడిచి అసలు వ్యవహారాన్ని డైవర్ట్ చేస్తున్నారు అనే మాట మీ మీద కూడా వస్తుంది. అంటే అడ్రస్ చేయాల్సిన మీకు ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన సూపర్ 6 ఉంది వాసుదేవన్ గారు, అది వదిలేసి దువ్వాడ శ్రీనివాస్ గారు అందాకెందుకండి. మొన్న న్యూ ఇండస్ట్రియల్ పాలసీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అద్భుతంగా చెప్పారు. నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారం పోవాలని, అది అసలు ప్రాధాన్యం లేదు. అది ఇవి ఫోర్ ఫ్రంట్ మీదకి వచ్చినాయి. దువ్వాడ వ్యవహారం వచ్చింది, చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం వచ్చింది, అధికార పక్షం ఏ పని చేయాలో పని చేస్తుంది సార్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ఏం సంబంధం అండి? వాళ్ళ యొక్క భార్య పేదలు ధర్నాలు చేస్తుంటే చట్టం ఉంటుంది, కంప్లైంట్ ఇస్తారు, దాన్ని యాక్షన్ తీసుకుంటుంది. ఈ సోషల్ మీడియాలో అనవసరంగా తీసుకొచ్చి అధికార పార్టీకి అంటగట్టడం ఎందుకండి? మాకేం సంబంధము? వాళ్ళ బెడ్రూమ్లో తొంగి చూసే అవసరం మాకేముందండి? మాకు అంత సమయం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ చక్క పెట్టడానికే మాకు 24 గంటలు సరిపోవట్లేదు. ఎంత దరిద్రం మాకెందుకు? వాళ్ళు ఏడుకోవాలి, ఎడుకు చావండి. ఒక మహిళగా దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలకు అన్యాయం చేస్తే వాళ్ళ పక్షాన ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ యొక్క అధికార పార్టీ నిలిచి ఉంటుంది. ఎవరైనా కానీ దువ్వాడ శ్రీనివాస్ అని కాదు, ఒకవేళ మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త కానీ నాయకుడు కానీ వాళ్ళ ఇంట్లో ఇలాంటి సమస్య వచ్చినా వాళ్ళ భార్య పిల్లల పక్షాన మేము నిల్చుంటాం. ఎందుకంటే ధర్మం పక్షాన మేము నిల్చుంటాం అంతే తప్ప ఇలాంటి వ్యక్తిగత జీవితాలు వాళ్ళు అక్కడ పోయింది, వీళ్ళు ఇట్లా చేసింది, వాళ్ళంతా సంగతి మాకు అవసరం లేదండి. ఇది పద్ధతి కూడా కాదు. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి ట్రాన్స్పరెన్స్గా ఉండడం, ఒక రోల్ మోడల్ ఉండడం చాలా అవసరం ఈరోజు. దాంతోపాటు నిన్న కనుక చూసుంటే ఏసీబీ దాడుల్లో జోగి రమేష్ కుమారుడు అరెస్ట్, అలాగే ఆయన చిన్నాన్నగారి
వ్యవహారం కూడా బయటపడింది. అంటే సిఐడి దీంట్లో ఉండే అంటే కోర్టు డైరెక్షన్స్ తోటి సిఐడి తన ఆధీనంలోకి తెచ్చుకున్న భూముల్ని క్రయ విక్రయాల వ్యవహారంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా స్పష్టంగా మొదలైంది. అంటే నిన్నటి నుంచి రెడ్ బుక్ ఓపెన్ అయినట్టేనా? టార్గెట్స్ మీ టార్గెట్స్ గారు రెడ్ బుక్ పేరు మన ప్రస్తావన తీసుకొస్తుంది, కానీ వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ 1 by 1 బయటకు వస్తున్నాయి. మేము జ్యుడిషియల్గా చట్టపరంగా ఎంక్వైరీ చేస్తున్నాము, దోషులుగా తీరిన వాళ్ళకు చట్టపరంగా శిక్షార్హులుగా మనం చట్టం ముందు నిలిచబెడుతున్నాం, అంతే తప్ప మా యొక్క కర్తవ్యం నెరవేరుస్తున్నాం తప్ప మేము అక్కసు వల్ల చూపట్లేదు, మేము ప్రతీకారం తీర్చుకోవట్లేదు. ప్రతీకారం తీర్చుకునే సమయం అవసరం మాకు లేదు. ఇప్పుడు మా నాయకుడు క్లియర్గా చెప్పారు, ఇది ప్రతీకారం తీసుకునే సమయం కాదు, మన పని మనం చేసుకోపోవాలా. మనం గెలిచింది ప్రజలకు రాష్ట్రాన్ని బాగుపరిచిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, కానీ మనం కక్ష సాధింపు కొరకు మనం గెలవలేదు క్లియర్గా చెప్పారు. సమయంలో పాటించాలని చెప్పేసి మా నాయకులు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా తూచా తప్పకుండా దాన్ని ఆచరిస్తున్నారు, అంతే తప్ప ఒకటో అక్కడక్కడ కింది స్థాయిలలో వ్యక్తిగతంగా కక్షలు వ్యక్తిగతంగా మోసపోయి దాడులు ఎదుర్కొన్న వాళ్ళు వ్యక్తిగతంగా కొద్దిగా దాడులు జరగచ్చు కాక, అయినప్పటికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళపైన దాడి చేసినా కానీ తెలుగుదేశం కార్యకర్తలపైన కూడా కేసు పెట్టడం జరుగుతుంది. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకోవద్దని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగానే కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, సో అది అక్కడ తెలుగుదేశం వైపు నుంచి కూటమి వైపు నుంచి క్లారిటీ ఉంది. మీరే ఏంటంటే మీ వాళ్ళ వ్యవహారాలను